సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తిరుగుదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా? నీకు పింఛన్ నేను ఇప్పిస్తాను తల్లి. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ఈరోజు మన ఇంటర్వ్యూ ఎవరితో అంటే నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఒక పరిచయం ఉన్న వ్యక్తే. సో రావి నూతలో సునీల్ గారు ఉన్నారు. సో సునీల్ గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడుగుతాం. అదేవిధంగా తన జర్నీ అనేది ఏ విధంగా స్టార్ట్ చేశారో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటంటే అంత సీరియస్గా ఉన్నారు? ఏదో ఇంట్రడక్షన్ చెప్తున్నారు కదా. అవునా, సీరియస్గా ఉండేసరికి నేను ఏమైనా తప్పు చెప్పానా అనుకుంటున్నా. లేదు, బాగా చెప్పారు. అంటే చాలా మంది అంత బాగా చెప్తారు, పేరు కాడికి వచ్చేతలకి ఏ పేరు చెప్పాలో మర్చిపోతుంటారు అనమాట. అమ్మయ్య నా పేరు బాగా చెప్పింది. థ్యాంక్ యూ అండి. సరే, ఇప్పుడు మా వాళ్ళకి నేను ఏ విధంగా పరిచయం చేయాలంటారు? ఒక ఆర్టిస్ట్గా అంటారా, లేకపోతే ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పాలా? ఏ విధంగా? నేను ఫిల్మ్ యాక్టర్ని. యాక్టర్గానే? అంటే మీకు ఈ రెండిట్లో ఏ విధంగా ఎక్కువగా మీరు ఇష్టపడుతూ ఉంటారు? యాక్టర్ అంటే ఇష్టం అంటారా? నేను ప్రొఫెషనల్ యాక్టర్. ఓకే, నా ప్రొఫెషనల్ యాక్టింగ్. సో అదే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంతే. సో అంటే మేము ఇప్పుడు ఏదైనా మనం నిరంతరం పనిచేస్తూ ఉంటే ఆ పనిని మనం వృత్తిగా భావిస్తాం. అవును, అంతేగా. నిరంతరం పనిచేస్తున్నప్పుడు అదే పనిని మనం వృత్తిగా భావించాలి. నా వృత్తి ఫిల్మ్ యాక్టర్ కాబట్టి దాంట్లోనే యాక్టింగ్ అంటే నా వృత్తే కాబట్టి దాన్నే నా వృత్తిగా చెప్తున్నాను. సో ప్రాపర్ ఎక్కడండి మీరు? మా ప్రాపరు నెల్లూరు అండి. మా ఫాదర్దేమో ప్రకాశం జిల్లా, మా మదరు నెల్లూరు. ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. వాళ్ళిద్దరూ మేము ముగ్గురు అన్నదమ్ములని. ఒక ఆయన చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు. మా బ్రదరు, నేను. మా బ్రదర్ ఏమో అక్కడే జాబ్ చేస్తున్నారు. నేను పీజీ అయిపోయింది, ఎంబీఏ అయిపోయాక కళారంగంలో చాలా వరకు చిన్నప్పటి నుంచి కళారంగంలో ఉండి ఇండస్ట్రీకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు నెల్లూరు నుంచి హైదరాబాద్కి జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది? ఎవరి ఇన్స్పిరేషన్తో ఇంత దూరం వచ్చారు మీరు? నాన్నగారు అండి. మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు, మంచి కళారూపాలు చేసేటోళ్ళు. నిరంతరం మా ఇంట్లో వాళ్ళనే చూసి పెరిగాం కాబట్టి మా నాన్నగారు లాగా మేము కళాకారుడు అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మా నాన్నగారు కళారంగంతో పాటు చదువు కూడా ఉండాలని వాడు చెప్పేవాడు. చదువు కానీ మనం అంతా బ్యాక్ బెంచి. అదే లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ అంటారా? అంతే, బ్యాక్ బెంచ్లో కూర్చొని పుస్తకాలు చింపే రకం మాది. కానీ చదువు అనేది చాలా వాల్యుబుల్ అని మా నాన్నగారు చెప్పేవాడు. అందుకే చదువుకున్నాను. చదువు వల్ల ఉద్యోగం తెచ్చుకోలేదు, కానీ అంటే ప్రైవేట్గా ఉద్యోగం చేశాను, కానీ ఒక ప్రొఫెషనల్ ఉద్యోగం నేను చేయలేదు. కానీ చదువు వల్ల సంస్కారం నేర్చుకున్నా, జ్ఞానాన్ని నేర్చుకున్నా. ఎవరితో ఎంత మాత్రం ఉండాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, మన బతుకు తెరువు కోసం ఎంత జ్ఞానం సంపాదించుకోవాలో చదువు ద్వారా సంపాదించుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంతవరకు ఉందండి? బలంగా ఉంది. బలంగా ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు పీజీ చదువుకున్నారు, మంచి జాబ్ అనేది వస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు అనొచ్చు అంటే చదువుకున్నారు కదా, మంచి జాబ్ చేస్తే సరిపోయింది, ఈ ఛాన్స్లు అనేది మనకు వస్తాయా అని అంటూ ఉంటారు. అలా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకు అనరంటే, ఒక దాంట్లో బాగా మనకి పట్టుతూ ఉన్నప్పుడు దేనైనా మనం మాట్లాడే అర్థం చేసుకునే విధానంలో మనం ఉన్నప్పుడు ప్రశ్నించే వాళ్ళు తక్కువగా ఉంటారు. వాడికి క్లారిటీ ఉంది, వాడి జీవితం పట్ల వాడికి క్లారిటీ ఉంది. మనం మళ్ళీ సలహాలు ఇవ్వడం అనవసరం అని చెప్పి సలహాలు ఎవరెవరో. సలహాలు కావాలంటే మా అమ్మని అడుగుతాను. మా అమ్మ ఉంది కదా, ఇంత పెద్ద బుక్ మా అమ్మ. మా నాన్నగారు బుక్కు పెద్ద బుక్ ఉంది కదా, మా అమ్మే ఉంది. ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో సుఖాలు అనుభవించారు. కళారంగంలో కానీ జ్ఞానంలో కానీ వాళ్ళకి మించినటువంటి వాళ్ళు నేను చాలామంది తక్కువ మంది చూస్తుంటాను. సో అందువల్ల నాకు బయట సలహాలు తీసుకునే అవకాశం నాకు రాలా. సలహాలు, మంచి నడవడిక అన్నీ అమ్మగారు చెప్పారు. ఇంకా మనకి ఇంట్లో వాళ్ళు ఉన్నాక బయట ఎక్కువ రాదు, సపోర్ట్ చేసే వాళ్ళే మనతో ఉన్నప్పుడు ఇంకా అంతే. అమ్మగారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్తుంది. అమ్మ నాకు రెంట్ కావాలని అంటే అమ్మ ఇస్తుంది. ఆమె కష్టాలు ఎన్నో పడుతుంది, కానీ రెంట్ కావాలంటే ఇస్తుంది. అమ్మ నాకు అన్నం లేదంటే అన్నం పెడుతుంది. అమ్మ నాకు ఈ చిక్కుముడు వచ్చింది, దీన్ని ఎలా చెప్పాలంటే అమ్మ ఇస్తుంది సజెషన్. అమ్మ నాకు ఈ డైలాగ్ కష్టంగా ఉంది, దీన్ని ఎలా పలకాలంటే అమ్మ చెప్తుంది. ఇన్ని చెప్పిన ఆవిడ బయట సలహాలు ఎందుకు? ఒక ట్రైనర్, ఒక పుస్తకం. ఆమె ఒక పుస్తకం నిజంగా. ఆమెతో కూర్చొని మాట్లాడితే చాలా విషయాలు చెప్తా ఉంటుంది. అందువల్ల మేము ఇప్పటికీ కూడా ఈ టైంలో కూడా
నాకు ముందు అలవాటు లేదు. నేను ముందు తాగను, సిగరెట్ తాగను, ఎక్కువ మందితో తిరగను. నేను రూమ్లో కూడా ఒక్కడనే ఉంటాను, సింగిల్ పర్సన్ని. అంటే ప్రతి విషయాన్ని అమ్మతోనే షేర్ చేసుకుంటాం. అమ్మ మాకు అన్ని విషయాలు చెప్తా ఉంటుంది. అందుకే ఇప్పటిదాకా కూడా మేము చాలా జాగ్రత్తగా బతుకుతున్నాం. ఓకే. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి ఈ జర్నీ అనేది ఒక యాక్టర్గా? చిన్నప్పటి నుంచే. చిన్నప్పుడు నాటకాలు గీటకాలు చేస్తుండే, అమ్మ నాన్నతో చూస్తుండే. చిన్న చిన్న డ్యాన్సులు అవి చేయించేవాళ్ళు, నాటకాలు చేయించేవాళ్ళు. అక్కడి నుంచి మెల్లగా నాటకాలు ఎన్ని అంతరించిపోయినాయి, చాలా వరకు అందరూ తగ్గిపోయినాయి. ఎందుకంటే మితిమీరిన జ్ఞానం పెరిగిపోయింది జనంలో, జ్ఞానం పెరిగిపోయింది. ఆ జ్ఞానం పెరిగిపోవడం వల్ల మళ్ళీ మనం ఎందుకు వాళ్ళని బలోపేతం చేయడం, అందుకే నాటకాలు ఆగిపోయింది. ఇక జనాలందరూ కూడా ఈ సోషల్ మీడియా, సినిమా ఇలాంటి పరిశ్రమకి తిరిగేశారు. నేనేంటంటే మా అమ్మ నాన్న కళ స్టేజీ వరకే ఆగిపోయింది, స్టేజీ వరకు ఆగిపోయింది. ఆ కళారంగాన్ని, మా అమ్మ నాన్న కోరికని, ఈ కళ ఇంతటితో ఆగిపోకూడదు. మా నాన్నగారు మా అమ్మగారి ఆశీర్వాదంతో కళని కాస్త కోస్త ఇచ్చారు. మాకు ఆస్తులు ఇవ్వకపోయినా కళ ఇచ్చారు. అవి తీసుకొని సరే ఎవరో మహానుభావులు మనల్ని కూడా చూడకుండా ఉంటారా అని ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది చూశారు నన్ను, డబ్బులు ఇచ్చారు, సినిమా క్యారెక్టర్లు ఇచ్చారు, ఇక్కడ దాకా రాగలిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే మూవీకి సంబంధించి ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారండి మీకు? ఫస్ట్ ఛాన్సా మనం గుర్తుంచుకుంటాం ఎక్కువగా, మనకి ఛాన్స్ ఇచ్చారు. ఆయన పేరు రాజేంద్ర గారు అని చెప్పి నెల్లూరులో ఉంటారు. సిరాజ్ మొగులు సిరాజ్ గారు అని చెప్పి, సిరాజ్ గారు రాజేంద్ర గారు అని వాళ్ళు సినిమా ఇచ్చారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సినిమా మధ్యలో ఆగిపోయింది. వాళ్ళు నాకు 12,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు ఫస్ట్. వాళ్ళ దగ్గరగా నేను ఒక 5-6 రోజులు 7 రోజులు అక్కడే ఉన్నా. సినిమా మధ్యలో ఆగిపోయింది. అయినా కూడా నాకు 12,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఆగిపోయినా కూడా డబ్బులు ఇచ్చారు. అప్పటికి నేను 6th 7th మంత్ బాగా హార్డ్ వర్క్ చేసి కష్టాలు పడి మన కేబీఆర్ పార్క్ ఉంది కదా, మన టీడీపీ ఆఫీస్ ముందు, ఆ కేబీఆర్ పార్క్లో పనుకునేటండి. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమీ లేక తెలియక ఆడ పనుకొని ఎవరైనా కళాకారుని సార్ అని చెప్తే భోజనం పెట్టించేవాళ్ళు. బసవతారకం హాస్పిటల్ ఉంది కదా, అక్కడ రోడ్డు మీద వచ్చి అన్నం పెడుతున్నారు. అక్కడ తిని అక్కడే కొంచెం రిలాక్స్ అయ్యేవాడిని. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసి వాళ్ళ పరిచయాలు వీళ్ళ పరిచయాలతో ఇంకా స్టార్ట్ చేసి సక్సెస్ అలా స్టార్ట్ చేసుకుంటూ ఆ తర్వాత 6-7 మంత్ దాకా కనీసం తిరగడానికి బండి కూడా లేదనమాట. మా నాన్నగారు చనిపోయారండి. మా పెద్దన్న చనిపోయాడు, హార్ట్ పేషెంట్. ఆస్తులు లేవు, డబ్బులు లేవు, మనం అంతంత మాత్రం ఉండేటోళ్ళని. ఇక ఆ టైంలో ఏం చేస్తాం? ఈ సినిమా అనే పరిశ్రమకి వచ్చేసాం. దానికి బిఫోర్ చదువుకుంటూ కాఫీ షాప్లో పనిచేశాను, కండక్టర్గా పనిచేశాను, అసిస్టెంట్ కండక్టర్గా. కండక్టర్ వేరే ఆయన కింద అసిస్టెంట్గా పనిచేసేటోడిని. ఆయన తాగి నిద్రపోతుండేవాడు వెనక. అరే నువ్వు కానీ నువ్వు కొట్టరా అనేవాడు. ఆయన నాకు 150-200 రూపాయలు అట్టు ఇచ్చేవాడు సాయంత్రానికి. ఈ కాఫీ డేలో పనిచేసేది చేసుకుంటూ కృష్ణచైతన్య కాలేజీ కాకుటూరు నెల్లూరు పక్కన, అక్కడ ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయింది. అలా నా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చా. ఇండస్ట్రీకి వచ్చాం. ఇంకా తెలిసిందే, అక్కడ కొనుక్కున్నాం, వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన 7 నెలల తర్వాత ఒక సినిమా వచ్చింది. అదే వీళ్ళు ఇచ్చిన సినిమా. 7 నెలల దాకా ట్రావెల్ చేసి నడుస్తూ భలే కష్టపడేటోడిని. ఆ 12,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. 10,000 రూపాయలకి బాక్సర్ కొనుక్కున్నా. బాక్సర్ బండి సెకండ్స్లో. ఇంకా ఆ బండి వేసుకొని అక్కడ ఇక్కడ ఆఫీసులు తిరుగుతా, ఇంకా అక్కడి నుంచి చిన్నగా చిన్న వెబ్ సిరీస్లు, చిన్న షార్ట్ ఫిల్మ్స్. ఎవరైనా డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు బర్త్డే ఫంక్షన్లో పిలిచేవాళ్ళు, బిర్యానీ పెట్టేవాళ్ళు. ఆ బిర్యానీ తినేసేసి వాళ్ళు 500-1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. జోలి పెట్టుకుని వచ్చేసేవాళ్ళు. గుడిసెలో ఉండేటండి, గుడిసె ఇక్కడ ఇందిరానగర్ గుడిసె. ఆ గుడిసెలో కొనుక్కొని ఇవన్నీ పనులన్నీ చేస్తూ ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. అట్లా ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎవరైనా మీకు ఛాన్స్ ఇస్తా అని చెప్పి కొంతమంది మనీ తీసుకుంటూ ఉంటారు, అలా ఎవరైనా మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చేయగలరట.
ఏదో ఒకరు కొన్ని కొన్ని చేయగలరా అట్లా లేదు కానీ అలా చెప్పండి, చేయగలరా మన నన్ను? చేయలేదు అని అనుకుంటున్నాను. చేయలేరు. ఎందుకంటే వేరే దాంట్లో నన్ను మోసం చేస్తే చేయొచ్చు, కానీ ఈ కళారంగానికి సంబంధించినంత వరకు నన్ను ఎవ్వడూ మోసం చేయలేడు. ఎందుకంటే నాన్నగారు అంత జాగ్రత్తగా కళారంగంలో నటన నేర్పించారు. కళారంగానికి సంబంధించే వరకు నన్ను ఎవడు మోసం చేయలేడు. చదువులో మోసం చేస్తే చేయొచ్చు, నేను అంతగా నాకు చదువు అంతగా మెరిట్ స్టూడెంట్ని కాకపోవచ్చు. బిజినెస్లో మోసం చేయొచ్చు, నాకు బిజినెస్ తెలియదు కాబట్టి. రాజకీయంలో మోసం చేయొచ్చు, రాజకీయం తెలియదు కాబట్టి. ఎనీ ఫీల్డ్ మోసం చేయొచ్చు, కళకి సంబంధించి ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే అందులో నేను పిహెచ్డి, కళారంగంలో పిహెచ్డి. నేను కళారంగం ఎంత లోతు ఉంటుందో నేను నేర్చుకుంటా ఉంటాను నిరంతరం. దాన్ని ఎంత లోతు పోతూ ఉంటా, నిరంతరం అధ్యయనం చేస్తుంటాం, నేర్చుకుంటుంటాం. కళారంగంలో ప్రతి డైలాగ్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. మేము ఒక డైలాగు, ఒక వర్ణం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుందండి. దాన్ని మొత్తం రాసింది వేరే వాళ్ళు, కానీ అందులో ఒక డైలాగ్ రాశాను నేను. అది క్యాస్ట్ గురించి వర్ణం. అందులో డెమో ఫిలిం అనమాట. రవీంద్ర భారతి ఉంది కదా, అందులో కూడా వేసారు మావిడి హరికృష్ణ సార్ గారు. ఆయన మమ్మల్ని సెలెక్ట్ చేసి అందులో వేయించాడు. అంటే అందులో ఒక డైలాగు, అక్షరాలకి నడకలొచ్చి వెళ్ళాలనుకున్నా నడవలేని స్థితిలో కాలిపోతున్నాయిరా, కులాల కుంపటిలో మాడి మసైపోయాయిరా. ఇప్పుడు దాకా ఉద్యోగం రావాలంటే ఒకటి డబ్బన్నా ఉండాలి, లేదా రికమెండేషన్ అన్నా ఉండాలనుకునేవాడిని. ఆ రెండింటికంటే కులం కూడా ఉండాలని ఇప్పుడే తెలిసిందిరా. ఇలాంటి బస్టు పట్టిన సమాజంలో బతకడం కంటే చచ్చిపోవడమే బెటర్. సూపర్. ఈ డైలాగ్ ఎక్కడ చెప్పారంటే నటనలో ఎంత బాగా చెప్పుకుంటాను. ఇక దానికి ఎంతవరకు ప్రాణం పోయాలో ఇంకెంత ప్రాణం పోస్తుంటాం. అంతా తెలుసని నేను చెప్పను, కానీ నిరంతరం నేర్చుకుంటాను. ఎవరైనా ఏదైనా చెప్పినా నేర్చుకుంటాను, ఇంకా ఎప్పటికప్పుడు నేర్చుకోవడం. నిత్య విద్యార్థి అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, మనిషి ఎప్పుడు నిత్య విద్యార్థి, నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు కూర వండుతావు, మీరు కూర వండుతారు, అందులో పసుపు వేయాలా, కారం వేయాలా, నీళ్లు పోయాలా, ఎర్రగడ్డ వేయాలా, టమోటా వేయాలా, పెసరపప్పు వేయాలా, ఇవన్నీ వేరే వాళ్ళ దగ్గర నుండే కదా నేర్చుకున్నావా? అంతేగా, నీకే నువ్వు నేర్చుకుంటావు లేదు కదా. ఇది అంతే కళారంగం. ప్రతిసారి నేర్చుకోవాలి, వినయంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండాలి, పెట్టించుకో తినాలి. నీ దగ్గర ఉంటే 10 మందికి పెట్టి నువ్వు నీ కుటుంబం బాగుండాలి. అట్లా మనం ఏదైనా సరే మన నడకను బట్టి ఉంటుందండి. మన నడక ఎలా ఉంటుందో, మనం ఏమి చేయాలనుకుంటున్నామో మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని ఈ యూనివర్స్ అంతా కూడా మనం చూస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అని. ఇప్పుడు మీకు ఒక ఐకాన్ ఉంటాడు, నాకు ఒక ఐకాన్ పరమశివుడు. వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది శనివారం పూట మాంసం తినను అంటారు, సోమవారం పూట తినను అంటారు. ఎందుకనంటే నేను దేవుడికి చెప్పుకున్నానండి తిన్నంటాడు. మరి మంగళవారం తినరా? ఆయన చూడ్డా పక్కన చేరే ఆ రోజు దేవుడికి అనుకోలేదు అంటే కళ్ళకు గంతలు కడతారా? సో ఎప్పుడైనా దేవుడు నువ్వు చేసే ప్రతి కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు నువ్వు అంతే నిబద్ధత ఉండాలి కదా. దేవుడు చెప్పే ఒకే ఒక్కటి ఏంటంటే చెడపకురా చెడు. నీ ఆలోచన, నీ పద్ధతి నీవు బాగుంటే ఈ యూనివర్సల్ ఐకాన్ పరమశివుడు అన్నీ ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు. దేవుడా ఎలాగైనా వాడికి అవకాశం రాకూడదు, వాడు నాశనం అయిపోవాలనుకున్నావు అనుకో, నువ్వే నాశనం అయిపోతావు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి రావాలనుకుంటే టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ కూడా కలిసి రావాలి అని అంటూ ఉంటారు కదా, ఆ మాట మీరు ఎంతవరకు నమ్ముతారు? నమ్ముతా. లక్ కూడా ఉండాలి, అది పరమశివుడు ఆశీర్వాదం కూడా ఉండాలి. ఎస్, లక్ ఉండాలి, దానికి తోపాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలి. మనం చేస్తూ పోతున్న ప్రతి పని నిజాయితీగా చేయాలి. చేస్తున్న ప్రతి పని నిజాయితీగా పనిచేస్తే డెఫినెట్లీ అదృష్టం కూడా దిగుతుంది, అంతే. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అదృష్టం లేకుండా సక్సెస్ అవ్వరు. ఇక్కడ ఏం లేదండి, రెండు పాయింట్లు. సక్సెస్ ఫెయిల్ అనేది, ఫెయిల్ అయితే నువ్వు ఒక గురువు అవుతావు. ఫెయిల్ అయినవాడు ప్రతి ఒక్కడు గురువు అవుతాడు. వాళ్ళందరూ ఏమీ తెలియని వాళ్ళు కాదు, వాళ్ళు
ఫెయిల్ అయిన ప్రతి వ్యక్తి గురువు అవుతాడు, నీకు బోధించే వ్యక్తి అవుతాడు. ఎందుకని ప్రతి ఎక్స్పెరిమెంట్ని వాడు చేసి వస్తాడు, ప్రతిదీ కూడా వాడు చూసి వస్తాడు కాబట్టి గురువు అవుతాడు. సక్సెస్ అయితే ఏముంది, ఈ అవకాశం కాకపోతే ఇంకొక అవసరం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఫెయిల్ అయిన వ్యక్తి వాడి జీవితంలో నేర్చుకునే ప్రతి అనుభవం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఆ అనుభవం రాదు. నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంకోటికి చెప్తావు, రే ఇలా వెళ్ళకరా నేను ఫెయిల్ అయ్యాను, నువ్వు అలా ఇల్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తాడు. అందుకే మనకు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మనం వాళ్ళని పూజించాలి, వాళ్ళ ద్వారా చాలా నాలెడ్జ్ సంపాదించవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళకన్నా కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరే చాలా మ్యాటర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా మ్యాటర్ ఉంటుంది ఫెయిల్ అయిన దగ్గర. నేను 12th ఫెయిల్ అనే సినిమా చూసాను. ఆ సినిమాలో ఒక పాయింట్ చెప్తాడు ఆయన, కింద పడ్డావు రీస్టార్ట్, మళ్ళీ రీస్టార్ట్ చేసుకుని వెళ్ళడమే జీవితాన్ని. రెండోది ఇంకోటి ఏంటంటే, నీ జీవిత కాలంలో నెగిటివ్ అనే పాయింట్ రాకూడదండి. నెగిటివ్ ఇది అవుతుందో అది రాకూడదు. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. అవుతుంది. నిద్ర లేచావు పని మీద, అవుతుంది, వెళ్ళాలి, ఒక ఆశ. నిద్రపోతున్నావు, థ్యాంక్ యూ, అంతే పనుకో. తెల్లారులే, థ్యాంక్ యూ, మళ్ళీ పోతా ఉండు. సక్సెస్ గ్యారెంటీ. ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ని మూవీస్ చేస్తున్నారండి? ప్రెసెంట్ 4 పిక్చర్లు రిలీజ్కి ఉన్నాయి. రీసెంట్ ఇప్పుడే అప్కమింగ్ 4 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నా, 2 వెబ్ సిరీస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మూవీ అవన్నీ మాట్లాడుకున్నాం, కానీ మీరు ఎక్కువగా ఫేమస్ మిమిక్రీ. అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ అనేది? ఏదో వచ్చిందండి కాకపోతే కొన్ని నేను రీల్స్ చూసానండి, సేమ్ కళ్ళు మూసుకొని ఉంటే నిజంగా వాళ్ళ వాయిస్ విన్నట్టే ఉంటుందన్నమాట. అది నా అదృష్టం. సో ఇంకొకటి చెప్పాలంటే, మిమ్మల్ని జూనియర్ జగన్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా వచ్చింది? ఒక్కసారి ఆ వాయిస్ రావాలి. అంటే అంటే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం మీద రోజు నేను చేసుకుంటా ఉండేది, మా అమ్మతో మాట్లాడుతుండేది. అలాంటి క్రమంలో నాకు ఈ అవకాశం వేరే వాళ్ళ ద్వారా వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాం. కాకపోతే ఎక్కువ ఈ ఎలక్షన్ మూమెంట్లు అట్లా ఇక జగనన్న, ఆయన నన్ను జగనన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ క్యారెక్టర్ వల్ల ఈరోజు 3 పూట్ల తినగలుగుతున్నా, చాలా ధన్యవాదాలు. ఆయన వాయిస్ ఇదే మాదిరిగా కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న అంటే ఎంత అభిమానం చూపిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. వెళ్ళొస్తారక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. మరి కోపంగా ఉన్నప్పుడు జగనన్న ఏంటయ్యా ఏంటి ఏడ మీరు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. అస్సలు వింటుంటే సేమ్. నెక్స్ట్ మాకు ఇంకా మీకు ఫేవరెట్ అయిన వాళ్ళది ఒక్కొక్కటి 1 by 1 చేయాలి ఇప్పుడు మీరు మా కోసం. అంటే నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి జగనన్న, చంద్రబాబు సార్ది కూడా వచ్చు. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఏ తమ్ముడు, మీ అందరికీ నేనున్నాను, నేను అభయాస్తం ఇస్తున్నాను. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీ వెనకాల నేనున్నాను. ఇదే మాదిరిగా ముందుకెళ్ళండి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. అంటే ఇద్దరు నాకు బాగా ఫేవరెట్ అండి, ఇష్టం. ఎప్పుడో 10th క్లాసు, డిగ్రీ, ఇంటర్ ఆ టైంలో సరదాగా ఈ వాయిస్లు చూసి నేర్చుకుంటుండే. కానీ ఈరోజు నాకు 3 పూట్ల అన్నం పెడుతుందండి. సరదాగా ఎప్పుడో చేసుకున్నాయి ఈరోజు అటు సినిమా, ఇటు ఈ ఛానల్స్, ఈ వీడియోస్ అవి చేయడం వల్ల ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నాను. బికాజ్ ఓన్లీ జగనన్న గారి వాయిస్తో. దాంతోనే మనం ఫేమస్. ఎవరైనా పొలిటికల్ లీడర్స్ విన్నారండి మీ వాయిస్ ఇట్లా జగన్ గారు మోర్ దెన్ కొన్ని లక్షల మంది? ఎందుకంటే రోజు చూస్తూనే ఉంటారు కదా వాయిస్, బాడీ లాంగ్వేజ్. ఆ తర్వాత నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, నెల్లూరు నుంచి ఫోన్ చేశాడు. తమ్ముడు నేనయ్యా అని అన్నాడు. ఎవరన్నా అన్న. నేను తమ్ముడు ఇట్లా కాలేజీ అప్పుడు మనం ఇట్లా
అటెండర్గా పనిచేశాను కదా. అన్న చెప్పండి అన్న ఎలా ఉన్నారు తమ్ముడు, జగన్ గారిది వాయిస్ అది బాడీ లాంగ్వేజ్ చూసాను నీ వీడియో, ఎంత బాగా చేస్తున్నారయ్యా మీరు, అసలు జగన్ గారిని చూసినట్టే ఉంది అని అన్నాడు ఆయన. అసలు నాకు అంటే ఆ పాత్ర రావడం ఎంత అదృష్టం. జగన్ గారు అన్న పాత్ర ఇన్ని లక్షల మంది ఆర్టిస్టులలో నాకు రావడం ఎంత అదృష్టం. నాకు నిజంగా నేను అదృష్టవంతుందండి ఆ పాత్ర నాకు రావడం. కానీ ఆ పాత్ర ద్వారా ఈరోజు ముందుకెళ్తున్నా, బాగా తినగలుగుతున్నా, ముందుకెళ్ళగలుగుతున్నా. కొంతమంది అడుగుతున్నారు ఎందుకు అట్లా చేస్తున్నారు కదా, నేను కళాకారుణ్ణి ఏదో పని వచ్చింది పని చేస్తున్నాన్నా. మరి మీరు పని ఇవ్వండి, మీకు చేస్తానన్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగనన్న అంటే నాకు ద్వేషం కాదన్నా, అభిమానం. అలాగే ఏ పొలిటికల్ లీడర్స్ మనకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మనకు అంత తెలియదు. పని చేస్తున్నాం, ఏదో రూపాయి పావలా ఇస్తే తీసుకొని వెళ్తున్నాం అంతేనన్నా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చేయించేవాళ్ళు వాళ్ళని ఆపేస్తే నాలాంటి వాళ్ళు రారు కదా. సో నన్ను ఆ పొట్ట మీద ఎందుకు కొడతారన్నా. సో నేను చేయకపోతే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు అయినా చేస్తారు కదన్నా. అదే చెప్పిన తర్వాత వాళ్ళు ఇక ఫోన్ చేయడం ఆపేసాడు. ఫోన్ చేయలేదు. మనం పొలిటికల్గా విన్నాం. సో ఇండస్ట్రీకి వచ్చినట్టయితే నాకు బాలయ్య బాబు అంటే బాగా ఇష్టం. బాలయ్య బాబు ఓకే. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? అదేనండి, అదే మనం ఇష్టపడకుండా మనకి అవి రావు. రావు. ఇప్పుడు చంద్రబాబు సారు, జగన్ సారు, ఇప్పుడు మన బాలయ్య సారు, వీళ్ళందరినీ అప్పుడప్పుడు చేస్తున్నాం కాబట్టి మనకు అది వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ కొన్ని చేయలేము. ప్రొఫెషనల్ ఉంటారే వాళ్ళు నిరంతరం చేస్తుంటారు. ఫోకస్ చేస్తే మనం చేస్తాం, కానీ దానికి మించి మాకు ఇక్కడ టైం దొరకదు. సినిమాలో ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకున్నానంటే మినిమం ఒక 20 రోజులు 20-30 రోజులు బయటికి వెళ్ళిపోతాం. ఇక దాంట్లోనే ఉండిపోతూ ఉంటాం మూడ్లో. ఇక వేరే కార్యక్రమాలు చేయడానికి అసలు మాకు దొరకదండి. అందువల్ల నాకు ఈ మిమిక్రీ ఇవన్నీ నాకు అంత టచ్ లేకుండా పోయినాయి. దాంట్లో అంటే ఇప్పుడు నార్మల్గా అప్పుడప్పుడు చేస్తున్న ఇలా ఉంటే ప్రొఫెషనల్ అయితే ఇంకెంత బాగా చేస్తామా. అంతే కదా. ఇప్పుడు సుధాకర్ సార్ చేస్తా, ఆయనది అబ్బో నీ అబ్బా చెడుగుడు ఆ హిట్లర్ గాడు వచ్చి కుక్కరు కొట్టాడు కొడతాడు రా అబ్బో అంటాడు కదా, ఆ వాయిస్. ఇది ప్రకాష్ రాజు, రా నేను మునార్కన్ రా, నన్ను ఎవడు మోసం చేయలేడు. సాయి కుమార్ గారు మరి చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనపడియా 4వ సింహరా ఈ పోలీస్ అగ్ని. ఓకే, ఈ వాయిస్ సార్ది సాయి కుమార్ సార్తో యాక్ట్ చేశారు. మన రీసెంట్గా రిలీజ్ అయింది. సార్ వాళ్ళ పిఏ ఉన్నారు, ఆయనకి వినిపించారు, ఓ నీ బండపడవా నువ్వు బలి చేస్తున్నావే. ఆయన రాజమండ్రిలో షూటింగ్ అది అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. అట్లా ఆయన వాయిస్ కూడా వాళ్ళ దగ్గర వినిపించాం. కొన్ని బేస్ వాయిస్ కాబట్టి కొన్ని తగులుతుంటాయి. అన్నీ రావాలంటే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. వస్తాయండి, ఏది రాదు అన్న విధానం ఉండదు, వస్తాయి, మనం కూర్చోగలగాల. చాలామంది నెగిటివ్గా నాకు ఇది ఎక్కడికే ఉంది, నాకు ఇదే వచ్చు, నాకు ఇంకా రావు అనుకొని మూడ్లో ఉంటారు. మనిషి తలుచుకుంటే ఏది కాదు అన్నీ అవుతాయి. సో ఇప్పుడు మనకి కొంతమంది అభిమాన హీరో అవ్వచ్చు, పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, మరి ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మిమిక్రీ నుంచి ఏదైనా ఒక బెదిరింపు కాల్స్ అనేది రావడం, మా హీరోని ఇట్లా చేస్తామా, మా పొలిటికల్ లీడర్ వస్తాయి. అయ్యో అంటే కొంచెం అభిమానం ఉంటుంది, కొంచెం ఫీల్ అయ్యి కొంతమంది చేయరు, అట్లా ఎవరు చేయరు. అబ్బా ఎందుకు చేస్తారు? ఒక మనిషి చనిపోయినా కూడా వాళ్ళని బ్రతికిచ్చే శక్తి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్కే ఉంటుంది. ఒక లెజెండ్స్ అండి మిమిక్రీ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఒక లెజెండ్స్. మనిషి చనిపోయినా వాళ్ళ గొంతుని అనుకరించడం అది ఎవరి వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు. అది ఇప్పుడు నేను చేస్తున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తారా, బాలయ్య బాబు వచ్చి ఇక్కడ కూర్చుంటారా? కానీ ఆయన వాయిస్ని తీసుకొచ్చి ఇక్కడికి, బాబు గారు వాయిస్ని ఇక్కడ తీసుకొచ్చా. ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది కళాకారులు ఉంటారు, ఎంతమంది మిమిక్రీ చేస్తారు, ఎంతమంది వాయిస్ని
అందుకే లెజెండ్స్ అంతే మిమిక్రీలు. వాళ్ళు చనిపోయినా మాలాంటి మిమిక్రీ ఆర్టిస్టుల కంఠంలో వాళ్ళు ఇంకా సజీవంగా బతికే ఉంటారు. అది అదృష్టం. అది ఎవరంటారండి, భలేవరే. అలా ఎవరు అనేవాళ్ళు ఉన్నారు. మనోభావాలు దెబ్బతినేవాళ్ళు, ఏ పని బాట లేనోళ్ళు. పని చేసుకునే వాళ్ళకి మనోభావాలు ఎందుకు వస్తాయి? పని చేసుకునే వాళ్ళకి మనోభావాలు ఉండవు. పని చేసుకోలేని వాళ్ళకే మనోభావాలు ఉంటాయి. ఏ పని లేనివాడికి ఏముంటుంది? వాడిని ఏం చేస్తాడు, ఈడేం చేస్తాడో చూస్తూ ఉంటాడు. నిరంతరం పని చేస్తున్నప్పుడు మీరున్నారండి, మీ ఇంట్లో వంట వండుకోవాలి, వెంటనే డ్రెస్ చేసుకొని నేను ఆఫీస్కి రావాలి, ఆఫీస్లో పని చేసుకోవాలి, ఆఫీస్లో నాకు 4 ఇంటర్వ్యూలు ఉన్నాయి, 4 ఇంటర్వ్యూలు అయిపోయినాయి, ఇవాళ ఎట్లేదన్నా 4 ఇంటర్వ్యూలు, 5 గంటలకు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంటికి పోయి పని చేసుకోవాలి, కొనుక్కోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేయాలి. ఇది మీ షెడ్యూల్. ఆ పక్కన ఉండే ఈదులు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది? తెలియదు. మన పని మీద ఉంటే ఏం జరుగుతుంది? పని మీద ఉన్నప్పుడు ఏం జరగదు, ఏమీ తెలియదు. నువ్వు పని ఆపేసి వేరే విధంగా ఆలోచించామంటే అప్పుడు వస్తాయి ఎన్ని. అంతే. ఇప్పుడు మేము ప్రజెంట్ వేరే ఆలోచనల మీద, ఎవరి మీదనో ఎవరి నెత్తి మీదనో చేయబెట్టే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మేము పేదోళ్ళం. పని చేసుకోవాలి, ఆ సినిమానో ఈ సినిమానో పట్టుకొని పని చేసుకుని 4 రూపాయలు సంపాదించుకొని మా అమ్మ నాన్న మమ్మల్ని అందరిని చూసుకోవాలి. అందుకే మా మనోభావాలు లేవు. అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎప్పుడైనా ఫోన్ చేసి ఏదైనా ఒక వాయిస్తో వాళ్ళని బెదిరించడం అలా సరదా పట్టించారండి ఎప్పుడైనా? లేదు. లేదా? మా అమ్మకి చేస్తా. చంద్రబాబు సార్ వాయిస్ అంటే జగనన్న వాయిస్, చంద్రబాబు సార్ వాయిస్ మా అమ్మకి బాగా ఇష్టం. మా మదర్కి చాలా ఇష్టం. రోజు 11, 10:30, 11 గంటలకి స్టార్ట్ చేస్తా. అంటే ఇద్దరం మాట్లాడుకోవడం. అది 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. అంటే తర్కానం, ప్రతి విషయాన్ని చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, తెలియంది తెలుసుకోవడం, ఇవన్నీ ఒక 2-3 గంటలు మాట్లాడుకుంటాం. ఒకసారి మనసు బాగాలేకపోతే తొందరగా పడుకుంటాం. అట్లా చంద్రబాబు సారు జగనన్న వాయిస్ వినిపిస్తుంటా ఫోన్లో. ఏమ్మా పింఛన్ వస్తుందా తల్లి? పింఛన్ రాకపోతే చెప్పు తల్లి, నేను నీ పెద్ద కొడుకుని, ఎప్పుడూ మొహమాటపడాల్సినటువంటి పని లేదు, నన్ను అడగొచ్చు, నీకు పింఛన్ నేను ఇప్పిస్తాను తల్లి. అలా కొద్దిసేపు అలా సరదాగా నవ్వుకోవడానికి అట్లా వాళ్ళ వాయిస్లు నేర్పిస్తూ. ఎప్పుడైనా కార్యక్రమాలు జరుగుతాయి కదా, స్టేజ్ ప్రోగ్రాలు అంటే మన సైడ్ ఈవెంట్స్ కాదు, ఈవెంట్స్కి నేను పోను. అలాంటి అటు పోను. ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు పిలిస్తే తప్ప ఇట్లా డబ్బుల కోసం ప్రతిదీ చేయను. మనకి ఇష్టపడాలి, మనకి నచ్చాలి. డబ్బులు కాదు, మన మనుగడ మంచిగా ఉండాలి అంతే తప్ప. మన ఊరు సైడ్ కానీ మన నెల్లూరు సైడ్ కానీ ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తారు కదా, ఆ స్టేజ్ మీద బాబు గారు వాయిస్ మోర్ దెన్ టైమ్స్ మాట్లాడినా బాగా ఇష్టం. జగన్ అన్నది బాగా, బాలయ్య బాబుది బాగా చెప్పారు. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇండస్ట్రీకి వచ్చి అనుకోవచ్చు? మొత్తం టర్మ్ ఫిగర్ చూసుకున్నట్లయితే 11 ఇయర్స్. 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్లో ఎప్పుడైనా వద్దు మనకి ఇది, వెనక్కి వెళ్ళిపోదాం, ఉన్న దాంట్లో మనం చేసుకొని పని హ్యాపీగా ఉందాం, అది ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? ఎందుకు అవుతామండి? ఎప్పుడైనా మనకు అనిపిస్తుంది కండి ఛాన్సులు రాకనే, లేకపోతే ఏదో ఒక వెల్త్ అనేది 11 ఏళ్ళలో ఎప్పుడైనా అనిపిస్తుంది మనసుకి లో అయిపోవడం కానీ, అలా ఏమైనా అయిన సందర్భాలు, అట్లా మీరు బాధపడ్డ సందర్భాలు? ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను ఏది కావాలని కోరుకోను, నేను ఏ దానికి ప్రయాసపడను. మనం దుఃఖం ఎప్పుడు వస్తుంది? మనకి దుఃఖం ఎప్పుడు వస్తుంది? ఎదుటోడు కొన్నది మనకు లేనప్పుడే దుఃఖం వస్తుంది. పోల్చుకున్నప్పుడు దుఃఖం వస్తుంది. నేను ఎప్పుడు ఎవరితో పోల్చుకోను. అందుకే నేను ఈరోజు కూడా మనశ్శాంతిగా ఉన్నాను. డబ్బు అవసరమే, జీవితం కాదు. నేను రోడ్లో కొనుక్కుంటా, హాయిగా ఉంటుంది. ఎడని యాప్ చెట్టు ఉందనుకోండి, పక్కేసుకొని కొనుక్కుంటా, హాయిగా ఉంటుంది. కంపారిజన్ పెట్టుకోకూడదు. కంపారిజన్ పెట్టుకున్నప్పుడే నీకు ఆ దుఃఖం బయటకు వస్తూ ఉంటుంది. దుఃఖం వచ్చిందంటే నువ్వు కంపారిజన్లో ఉన్నావు. మనశ్శాంతి కోల్పోతున్నావంటే నువ్వు దుఃఖంలో ఉన్నావని అర్థం. నువ్వు దుఃఖంలో ఉన్నావంటే ఎదుటివాడిని చూసి ఏడుస్తున్నావు అని అర్థం. వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ. నువ్వు దుఃఖపడుతున్నావు, ఎదుటివాడిని చూసి బాధపడుతున్నావు అంటే వాడికి ఉన్నది నీకు లేదని ముందు అది తీసేయి. అది లేకపోతే ఎంత కష్టమైనా మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు. బాధ అనిపించదు.
సంతోషం అనేది యువర్ ఓన్ క్రియేట్. ఎవరో సంతోషాన్ని క్రియేట్ చేసి నీకు ఇవ్వరు. నీ సంతోషాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నీ భార్యని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి, నాన్న బాగా చూసుకోవాలి. నువ్వు ఎలాగైతే నా కుటుంబం మంచిగా నా కుటుంబం బాగుండాలని కోరుకుంటావో సమాజం కూడా బాగుండాలని కోరుకోవాలి. మంచి సమాజం బాగుందనుకో నీ కుటుంబం కూడా మంచిగానే ఉంటుంది. నువ్వు మంచి విధానంలో ఉండాలి, కంపారిజన్ చేసుకోకూడదు. మీ కంపారిజన్ లేవు. ఉన్న దాంట్లో తింటున్నాం, లేనప్పుడు ఎదుటోని అడుక్కొని తింటున్నాం. ఎవరన్నా అయ్యా నాకు అన్నం పెట్టేయచ్చా అంటే పెట్టిస్తారు చాలామంది. హ్యాపీగా తినేసేసి కొనుక్కోవడమే. సో ఇప్పుడు కొత్తగా ఇన్స్పిరేషన్ చేసుకొని ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఏది మైండ్ ఫిక్స్ అయ్యి ఇవి వస్తాయి ప్రాబ్లమ్స్ మీరు ఫిక్స్ అయ్యి రావాలి, అలా అయితేనే రండి అంటే ఏమైనా కొన్ని పాయింట్స్ అంటూ ఉన్నాయి? సజెషన్ ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం సజెషన్ ఇవ్వకూడదు. ఎంత కూల్గా చెప్పారు. లేదు ప్రెసెంట్ అంతే ఉంది కదా. ఇప్పుడు మేము మన స్కూల్లో చదువుకున్నప్పుడు సారు మనల్ని కొట్టేవాడు కదా. ఇంటికి వస్తే నాన్న కూడా కొట్టేవాడు. ఇప్పుడు నాన్న అమ్మని బెదిరిస్తున్నారు, నువ్వు నన్ను కొడితే చచ్చిపోతా. అక్కడ పోయి చదువు చెప్పే గురువన్న కొడుతున్నాడు అంటే అడగబోయి అతన్ని బెదిరిస్తున్నారు. అప్పుడే మనం చచ్చిపోయాం. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, కులం ఏంటి, గోత్రం ఏంటి, మతం ఏంటి, ఏమీ తెలియకుండా మనం ఇచ్చే సజెషన్ అవతల తీసుకుంటాడా? చదువు చెప్పే గురువు కొట్టినప్పుడే నువ్వు తీసుకోలేకపోయావు. కన్న పేగు నిన్ను ఒక నిబద్ధతలో పెట్టాలని కన్న తండ్రి కొడితే నువ్వు తీసుకోలేకపోయావు. ఎవరో అన్నోన్ పర్సన్ ఎవడో అసలు ఎక్కడ నా లాంటి వాడు అనామకుడు వచ్చి చెప్తే వింటారా? అందుకే ఎవరికి సజెషన్ ఇవ్వకూడదు. సజెషన్ ఇచ్చారంటే మీరు వాడి దృష్టిలో అసమర్థులు. మీరు సజెషన్ ఇస్తే అవతల వాడి దృష్టిలో మీరు అసమర్థులు. సజెషన్ ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? వాడి జీవితం సంకనాకపోయినప్పుడు, వాడి జీవితం రోడ్డు మీదకి వచ్చినప్పుడు, వాడు నాశనం అయిపోయినప్పుడు, కళ్ళు బైర్లు కమ్మి కళ్ళు క్లారిటీగా తెరుచుకున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి అన్నా నా జీవితం నాశనం అయిపోయింది, ఏం చేస్తే నాకు కూడు దొరుకుద్ది, నా జీవితం మళ్ళీ బాగుపడుతుందో అప్పుడు ఇవ్వాలి. అడిగితే ఇవ్వాలి, అడగకపోతే ఎవరికి ఇవ్వకూడదు. నువ్వు అసమర్థుడివి అయిపోతావు, ఎవరికి ఇవ్వకూడదు. సజెషన్స్ అవ్వకూడదు. సజెషన్స్ చాలా వాల్యుబుల్ అండి. నేను 12 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న ఈ జ్ఞానాన్ని అవతలకి ఎందుకు ఇస్తాను? నేను 12 ఏళ్ళు డక్క ముక్క తిని రోడ్ల మీద బొనుకొని, పార్కులలో బొనుకొని, ఎక్కడో బసతారకం హాస్పిటల్ దగ్గర రోడ్ల మీద నిలబడుకొని అన్నం తిని, మా నాన్న మా అమ్మ ఇచ్చిన కళారూపాలు ఇన్ని చేసుకొని, ఇన్ని పెంపొందించుకొని, ఎన్నో ఎదురుటాకులు తగిలి కళారంగంలో 7 దాకా వచ్చాం. ఈ జర్నీ అంతా 5 నిమిషాల్లో వాడికి చెప్పేస్తే ఎలా? తప్పు. అలా చెప్పకూడదు. వాడు అడిగేదాకా మనం చెప్పకూడదు. నువ్వు అడ్వాంటేజ్ తీసుకుని నాన్న అదిరా ఇదిరా అన్నావు అనుకో, చేతకాని మనిషి. ఇది చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు నేను చెప్పింది చాలా పాయింట్ ఇది. ఎప్పుడైనా సజెషను అడగకుండా ఇవ్వకూడదు. అట్లా. సో ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ పరంగా అనుకోవచ్చు, సునీల్ గారు సాటిస్ఫైడ్, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడైనా సాటిస్ఫైడ్. నాకు ఇది చాలా అనుకుంటున్నా. మనకి ఇది చాలా అనుకున్నప్పుడు అసలు ఇదే నాకు పెద్ద అదృష్టం. ఆ పరమశివుడు మా నాన్నగారి ఆశీర్వాదం ఇదే నాకు పెద్ద అదృష్టం అండి. 7 దాకా రావడం, దిక్కుముక్కు తెలియక ఎవరు మనకి అన్నం పెడతారనే ఆలోచన దగ్గర నుంచి పర్లేదు మనకు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు అనుకునే కాడకు వచ్చాం. అంతకంటే అదృష్టం ఇంకేం కావాలండి? అసలు ఇక్కడ దాకా రావడమే ఎంతో గొప్ప అండి బాబు. చాలామంది ఇది దొరక కూడా రోడ్ల మీద దొరుకుంటున్నారు. నాకు ఇంకా రూమ్ ఉంది, అదే పెద్దగా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్ కూడా అంత మంచి సక్సెస్ చూడాలని మేము అనుకుంటున్నాము. లాస్ట్ ఎండ్గా ఏదైనా ఒక వాయిస్ అలా మీ ఫేవరెట్ వదిలేసి మనం ఏం చేసేద్దాం.
ఫేవరెట్ అంటే అన్ని ఫేవరెటే అన్ని ఫేవరెట్ అంటే మా వచ్చిన 2-3 వాయిస్లు నాకు ఫేవరెటే కదా. అంతే. సో దాంట్లో నాకు జగనన్న పాత్ర నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. యాంకర్ అమ్మ కూడా చాలా క్వశ్చన్లు అడిగింది, నన్ను బాగా రిసీవ్ చేసుకునింది. వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తానమ్మా, ఆశీర్వాదం. థ్యాంక్ యూ. మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు అందరూ అన్నం పెట్టండి, నన్ను మీ బిడ్డగా స్వీకరించి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ జగనన్న, జై జగనన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.